మంచు కురిసే వేళలో మల్లెలిరిసేదెన్నడో. మనం ఎట్లాగో కాశ్మీర్ పోలేము కనుక కాశ్మీరీ లోయలు కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ. ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే ఇంకా మైరు పార్క్ నుంచి జడ్చర్ల కోనికి ఆ దారి చూస్తే కాశ్మీర్లో పోయినట్లే ఉంది. పొద్దు పొద్దుగల బండి మీద పోతుంటే ఇంకా ఆ చలికి ఆ మంచుకు ఆ వంకరకు ముందలు వెనకేం కనబడతలే. ఇంకా బైక్ మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కొద్దిగా పైలంగా పోయి అయితే వచ్చారు. కానీ ఈ వాతావరణం చూస్తే నాకైతే అచ్చంగా కాశ్మీర్లో ఉన్నట్లే అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుందో కొద్దిగా కామెంటింగ్ చేయండి, షేరింగ్ చేయండి, లైకింగ్ చేయండి. ఇంకా మనకు హర్షాన్ అని మా ఫ్రెండ్ మిత్రుడే ఉన్నాడు, వీడియోగ్రాఫరు, షూటింగ్లు ఈవెంట్లు చేస్తుంటాడు. అన్న మంచి వీడియో తీసినా నీకు పెట్టినా కొద్దిగా షేరింగ్ చేసి లైకింగ్ చేయి అన్నాడు. చూసినావు కదా, చూస్తుంటే ఎట్లుందో జిల్లు అంటుంది, పానము చిల్లు ఉంది, చల్లగా ఇంకా మంచు పడుతుంది అనుకోడు. ఇప్పుడు నకలమండ తాండ చెడా ఎక్కుతున్నాం. మాంటి బార్సెల్ స్కూల్ దగ్గర టర్నింగ్ ఉంది కదా, గా టర్నింగ్లో చూడండి ఎంత నీట్గా ఎట్లా కనబడుతుందో. ఇంకా కొత్త బస్ స్టాండ్, హౌసింగ్ బోర్డు, పాలమూరు, జడ్చర్ల అంతటా చూస్తే ఈ మంచు గట్లే ఉంది. ఇంకా హౌసింగ్ బోర్డు దగ్గర కూడా కొత్త బస్ స్టాండ్ హైవే మీద. కానీ ఈ మంచు గిట్లంగా పడ్డప్పుడు బండికి 4 పార్కింగ్ లైట్లు గిట్లా వేసుకొని కారు బైక్ తోలిండి. ఎందుకోసం అంటే దూరంగా వచ్చేటోళ్ళకు ఎల్లో లైట్ కనబడి అరే బండి పోతుంది కదా అని కొద్దిగా చిన్నగా వస్తారు, గుద్దవు, యాక్సిడెంట్లు కావు, ఎవరికేం కాదు అని చెప్తుండా. మీకు నచ్చితే కొద్దిగా షేరింగ్ అయితే తప్పగా చేసి, ఇంకా నచ్చితే కామెంటింగ్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంటింగ్ చేయండి. పుక్కట్లనే వస్తుంది కదా షేరింగ్, కామెంటింగ్, లైకింగ్, డిస్లైకింగ్. ఇంకో గట్ల చేస్తారు మీరు, మీ మనిషినే. No, completely no visibility. అప్పన్నపల్లి ఫ్లైఓవర్. అప్పన్నపల్లి ఏం కనిపిస్తలేదు, నో విజిబిలిటీ.